హరీష్ రావు ఇక పేరు చేయగానే మీకు ఏం చెప్పడం అవసరం లేదు, నా వెనకనే ఉన్నాడు కదా. ఆయన కొన్ని మళ్ళీ ఎంటర్టైన్ చేయడానికి ముందుకు వచ్చిండు. సో ఆయన ఏం మాట్లాడుతున్నారు ఒకసారి చూడ్రి. నేను ఏం చెప్పక ముందుకే మీకు అర్థమైపోతుంది, నవ్వుతుంది మీకు కూడా. సో ఆ ఫస్ట్ ఒక్క ముచ్చట చెప్పుడత్తా. దేంట్లో మా సిద్దిపేట ఎక్కువ ఉండద్దు, అందరికీ ఆదర్శంగా ఉండడానికి ప్రయత్నం చేసిన ఫస్ట్ మీకు ఒక ముచ్చట చెప్తా దీనికంటే ముందు. అంటే ఈ మాట్లాడిన సబ్జెక్ట్ కంటే ముందు ఈ ఫ్లెక్సీలో కేటీఆర్ ఫోటో లేదని కవితక్క ఆనాడు ట్రోల్ చేస్తూనే ఉంది. నేనేమంటున్నా, కవితక్క మా హరీష్ అన్న ఫోటో మీ రామన్న తీసేయలేదా? ఇంటికెళ్ళకి తీసి పడేయలేదా మా హరీష్ అన్నని? రెండోసారి అధికారంలోకి వచ్చినాక మీరు మొదటిసారి ఉద్యమ సమయం నుంచి మళ్ళీ మీరు ఒక్కటిసారి అధికారానికి వచ్చేదాకా కూడా కేసీఆర్ బాబు ఫోటో, తర్వాత హరీష్ అన్న ఫోటో, తర్వాత రామన్న ఫోటో గిట్ట లేకుండానా? మళ్ళీ ఎందుకు మా హరీష్ అన్న ఫోటో తీసేసినప్పుడు మీరు దేకి రామ హరీష్ అన్న అసలు పట్టించుకుర్రా? హైదరాబాద్ మొత్తం ఎక్కడైనా ఆయన ఫోటో కనబడని ఇచ్చిరా? ఆయన సిద్దిపేటగా పరిమితం చేశారు కదా. ఆఖరికి సిద్దిపేట నుంచి కూడా నూకేద్దామని ప్రయత్నం జరుగుతుంది కదా. ఏదో అవినీతి చేసినట్టు మీరు అంటారు కదా. మరిగా పాపం ఆయన ఫోటో ఆయన తీసేసినప్పుడు ఆయన ఫోటో ఈయన తీసేయడా? మీదికి మత్తుగా అనుకుంటారు కృష్ణార్జునం అని, ఎవరి కోసం అని. ముఖ్యమంత్రి ఆయన అయినా ఇబ్బంది లేదు, కేటీ రామారావు నాయకత్వంలో కూడా పనిచేయడానికి నాకేం ఇబ్బంది లేదని పాపం ఆఖరికి ఆయనతో చెప్పించారు. ఎందుకంటే ఇప్పుడే మెడల్ పట్టిన ఒకటి టూర్ పార్టీలకి వెళ్ళని భయపడ్డాడు. మరి ఏం చెప్పారు ఏం కదా కానీ మొత్తానికి కేటీ రామారావు నాయకత్వంలో కూడా పనిచేయడానికి సిద్ధమన్నాడు. నువ్వు ఆయన ఎందుకన్నాడు ఆయన కూడా తెలుసు పాపం. అట్లా అంటే ఏంటంటే కేటీ రామారావు ముందటుంటేనే పార్టీ తొందరగా ఖరాబ్ అవుతుందని ఈయన కూడా తెలుసు. మొత్తం ఖరాబ్ అయితేనే ఈయన చేతులకత్వం అనే విషయం కూడా ఈయన తెలుసు. మీ అందరికి అర్థం కాని విషయం ఇది. అది హరీష్ అన్నకు నాకు మాత్రమే తెలుసు, మీ ఎవ్వరు తెలియదు. సీరియస్ మా కెమెరామెన్ నవ్వుతాడు. కాంగ్రెస్ వాళ్ళు కూడా కోరుకుంటారట కార్యకర్తలు ఏమని, కేటీ రామారావే మాకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉండాలి అంటే, ఐ మీన్ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ అంటే అఫీషియల్ గా కేసీఆర్ బాబు పేరు మీద ఉన్న ఆయనే కదా. కేటీఆర్ ఎంత ఎంటర్టైన్ చేస్తే ఆయన మైక్ల ముందట మీడియా ముందట ప్రజలల్లో ఎంత తిరిగితే మాకే అంత నయం అని. ఎందుకంటే నోరుదారుడు, అసలు అబద్ధాలు ఆడు, ఆగమాగం చేసుడు, గమ్మత్ చేసుడు, వాళ్ళ పార్టీ పరు ఆయనే తీసుకున్నాడు. ప్రజలు మమ్మల్ని నమ్మే పరిస్థితులు లేకుండా అయిపోయిందని ఆయనే ఇప్పుడు మేము అది చేసినాం ఇది చేసినాం అని చెప్పుడు. ఇట్లా కేటీఆర్ ఆపోజిషన్ ఉంటేనే కాంగ్రెస్ నయం అని చెప్పేసి వాళ్ళు చూస్తారు. హరీష్ రావు కూడా గందుకే కేటీఆర్ నాయకత్వంలో ఆయన పనిచేయడానికి సిద్ధమని ఎందుకు చెప్పిందంటే తొందరగా బీఆర్ఎస్ పార్టీ ఆయన చేతులకు వస్తుందనే ఆలోచన కూడా ఒకటి. సో పాప కేటీఆర్ ఫోటో వేయాలని కవిత కేసులో పెడుతుంది కానీ ఆయన ఫోటో ఈయన ఏడు, ఈయన ఫోటో ఆయన ఏడు, ఇద్దరు ఫోటోలు రాష్ట్రంలోనే వేడగా అనుకుంటా అయ్యేటట్టు కొన్ని రోజులు అయితే. ఇప్పుడు ఎక్కడెక్కడో పక్క ఊర్లో నుంచి కొబ్బరి చెట్టు చూసుకోవచ్చు సాయంత్రం. అవును సార్, ఎక్కడెక్కడో వేరే జిల్లాలకి చేసినాం. అంటే మనకి రోజు చూస్తేనేమో అర్థం కాదు, బయటకి వచ్చిన వాళ్ళు చూస్తే మాత్రం ఒక్కో అంటారు. 20 ఏళ్ళ నుంచి నేను చూస్తుంటే మాకు కూడా బోర్ కొడుతుంది. కొమ్మడిచేరు బోర్ కొట్టింది, మీరు కూడా బోర్ కొట్టేసారు జనాలకి. సో ఇక్కడ కొమ్మడిచేరు గురించి చెప్పాలంటే మీకు పోయి చూపెడతా కొమ్మడిచేరు పరిస్థితి ఎట్లుందో ఆ విషయం తర్వాత. కానీ దానికి వస్తున్న ఆమ్దాని ఎంత హరీష్ అన్న గది ఎప్పుడు ఏడ మైక్లో అయిపోయేమే, గింత ఖర్చు పెట్టినాం గింత ఆమ్దాని వస్తుందనే డెడ్ ఇన్వెస్ట్మెంట్ ఏం కాదు, అది అద్భుతమైన ఆమ్దాని వస్తుంది. మా కొమ్మడిచేరు నుంచి ఇన్ని కోట్ల రాబడుతుందని ఒక్కసారైనా ఏమన్నా చెప్పిండా? జర దయచేసి ఎవరైనా మిత్రులు ఈ వీడియో చూస్తున్నాడు సిద్దిపేట వాళ్ళు ఇంకెవరైనా ఉంటే మీ కోమడి చెరువు ఆదాయం ఎంత? ఎందుకంటే హ్యాపీ ఫీల్ అవుతాం. మరి మన పొల్యూషన్ అక్కవాదాలు అంటున్నట్టు ఈడ కొమ్మడి చెరువు కట్టినారు, రాష్ట్రం అంతా ఈడ పడితే ఆడ చెరువులకు గట్లే ఖర్చు పెడుతుంది. మరి ఆందాన్ని ఎంత వస్తుందో తెలిస్తే మిగతా దగ్గర కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చు. అటు ప్రజలకు వినోదాన్ని మంచినట్టు ఉంటుంది, ఆహ్లాదకరమైన వాతావరణం ఇచ్చినట్టు ఉంటుంది, ఆమ్దాన్ని కూడా రావాలి కదా అట్లే పట్టణానికో మున్సిపాలిటీకో. మరి సిద్దిపేట కోమడి చెరువుకు ఆమ్దాన్ని ఎంత వస్తుందో హరీష్ రావు ఎప్పుడైనా చెప్పిండా? చెప్పినట్టుగా అయినా ఉంటే జర మీ వీడియోలు పెట్టుకుని నేను మళ్ళీ ప్లే చేస్తాను, అట్లా చూపెడతా, నిజంగా చూపెడతా, నమ్మురు నన్ను. మన కోమడి చెరువుకి ఇంత ఆమ్దాన్ని వస్తుందో నేను వీడియో చేస్తా. ఇంకొకటి మనం రోజు చూస్తే ఏముంటది, గంగా మురికి దాపడం ఇంటి కోటి పప్పుతో సమానం అంటే ఇంటికి బాగా మనకి ఇంకేమో చేయాలని అనుకుంటాం. మనం చెయ్యాలి, తప్పకుండా చేస్తాం. నా ఊపిరినంత వరకు ఆ దేవుడు ఇచ్చిన శక్తిని అంతా మీ కోరికలు మన అభివృద్ధి కోసమే భాగవస్తాయి. మీ కోరికలు నెరవేర్చినందుకు పనిచేస్తాను. ఇప్పుడు కూడా 4-5 లక్షలు తెచ్చారు నా దృష్టికి. దేవాలయ అభివృద్ధికి, పద్మశాలి సమాజం కమ్యూనిటీ హాల్ కోసం, మైనారిటీస్ మాకు కూడా ఒక హాల్ కావాలి, మా ముస్లిం మైనారిటీ సోదరులు అడిగారు. ఇంకా చాలా దరఖాస్తులు వస్తాయి అంటుండు. ఆయన ఇప్పుడు ఏమేమి చెప్పిండు? పద్మశాలి సోదరులకు అన్నాడు, మైనారిటీ కన్నా ఇంకేదో పేర్లు చెప్తుడు. అసలు ఇన్నేళ్ళకు హరీష్ రావు ఇవి కూడా కట్టలేదా? నాకైతే అంటే ఆయన నాకు ఇవన్నీ ఏలే ఇంకా అని చెప్పుకుంటున్నట్టు ఉంది.
అసలు సిద్దిపేటలోకి ఇది కాలేదు అనుకుంటే అన్నీ నేనేం చెప్పిండు, ఇది కాలేదు అనుకుంటే అన్నీ నేనేం చెప్పిండు. మరి ఇవన్నీ చెప్తున్నావే హరీష్ అన్న. కొన్ని రోడ్లు అడిగారు, కొన్ని రోడ్లు కూడా కాలేదట, విషయాలు అడిగారు, తప్పకుండా చేద్దాం. ఓకే, అయితే ఒక్కటే ఆలోచించారు, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటుంటే ఎట్లుండే, ఇవాళ ఎట్లయింది. ఎట్లుందంటే అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లయిందంటే అప్పుడేమో నిర్బంధం ఉండే, నిర్లక్ష్యం ఉండే, భయం ఉండే, గజగజ వణుకుడు ఉండే, అందరికి ఏకఛత్రాధిపత్యం ఉండే, నిరంకుశత్వ పాలన ఉండే. ఇప్పుడైతే జర స్వేచ్ఛ ఉంది. వాస్తవానికి వాళ్ళు చేతురా చేత్తలేరా అది గంగలో ఉండని ఇలా ప్రశాంతంగా స్వేచ్ఛనైతుంది జనాలకి. సిద్దిపేట జిల్లా కావాలి అబ్బు, కొత్త జిల్లా ఇస్తాడే. ఏమంటుండే రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు ఆ జిల్లా గురించి? చిన్నబాబు నేనేమో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే కేసీఆర్ గారు వారి కోరిక, మనందరి ఆకాంక్ష సిద్దిపేట జిల్లా మనం చేసుకున్నామా లేదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి అప్పుడు సిద్దిపేట జిల్లా తీసేయాలా? జిల్లాలు ఎక్కువైందంటే జిల్లాలు తీసేస్తే మళ్ళీ మనం సంగారెడ్డి పోవాలి. ఎప్పుడు చెప్పిండే మరి హరీష్ అన్నకి ఏమైనా సపరేట్ ఫోన్ చేసి చెప్పిండా రేవంత్ రెడ్డి? జర మరి మాకు ఎరకలేదు. మరి రేవంత్ రెడ్డి సార్ ఏమైనా మాట్లాడుతున్నావు నీతోటి, నువ్వే ఫోన్ చేసినావా? ఏడన్నా వీడియో బయట కనబడ్డదా? లేదా ఏదైనా అఫీషియల్ గా గెజెట్ ఏదైనా వచ్చిందా? లేకపోతే ఏమైనా జీవో తెచ్చిరా? అధికారికంగా ఇక్కడ ప్రకటన జరిగిందా? మరి మనం అంటే చిన్న పోరాలు అయితే మాకు తెలియదా? ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరన్నా కింద కామెంట్ పెడదాం అనుకున్న వాళ్ళు ఎవరైనా కనీసం సిద్దిపేట జిల్లాను తీసేస్తున్నాం అని చెప్పేసి ప్రభుత్వం అధికారికంగా ఎక్కడైనా ప్రకటన చేసినట్టుంటే తీసుకొని రాలి. ఇంత దిగజారి అబద్ధాలు నువ్వు ఇప్పుడు ఇలా తీసేస్తారట అని చెప్పేసి అబద్ధం ప్రచారం చేసిపోతావు. రేపు ఎల్లుండి వాళ్ళు తెలుస్తుంది సిద్దిపేట ఏం తీసేయారట, వేరే వేరే తీసేస్తారట అని తెలుస్తుంది. అప్పుడు ఇప్పుడు నువ్వు మీటింగ్ కార్డు అయితే ఉండరు కానీ వాళ్ళు ఏమైంది ఈ మధ్యలో హరీష్ రావు అన్ని అబద్ధాలు ఆడుతుండు అని అనుకోరా? హరీష్ అన్న ఎందుకే ఇంతగానో మాగమవుతున్నావు? సిద్దిపేట తీసేస్తా అని చెప్పిరా? నేను కూడా నిన్న మొన్న నుంచి బతుకుంటా. సిద్దిపేట అనేది ప్రజల ఆకాంక్ష కోసం ఎన్నో ఏళ్ళ నుంచి జిల్లా కావాలనే కోరిక, డిమాండ్ ఉంది, వచ్చింది, అయిపోయింది. ఇక్కడ సమస్యల్లా అశాస్త్రీయంగా చేసిరు అనేది పంచాది. ఏరువడ్డం అయిపోయింది. ఏరువడంలో పంపకాలు చక్కగా జరగలేదని పంచాది అంతే. మళ్ళీ ఏరువడ్డలను కలుపుతారట అని కాదు. ఏం చేసినావు నువ్వు? హుస్నాబాద్ తీసుకొచ్చి ఇది పెట్టగలుగుతున్నావు. హుస్నాబాద్లో మేము ఉండం మీతో సంసారం ఏమన్నా బలిమిటి పెట్టుకుంటాం నీ దగ్గర. మా కరీంనగర్ దగ్గర, మా కరీంనగర్ అన్ని విధాల నయం ఉంటుంది అది వృత్తం అని చెప్పేసి సిద్దిపేట పోతే హాస్పిటల్లో దోపిడి, అన్నింటిలో దోపిడి, కరీంనగర్లో పెద్ద పెద్ద దవాఖాలు ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు కరీంనగర్ కావాలంటారు మన భయానికి. అవునా కాదా? మన సిద్దిపేటలో కూడా ఇది నిజమని ఒప్పుకోవాల్సిందే. వాళ్ళు హుస్నాబాద్ అంతా కరీంనగర్ కలపడు. హుస్నాబాద్ అటు హన్మకొండ జిల్లా, ఇటు వరంగల్, అది ఇంకేది మన కరీంనగర్ జిల్లా, ఇటు సిద్దిపేట జిల్లా, ఎన్ని జిల్లాలు ఉన్నది కరీంనగర్ హుస్నాబాద్ నియోజకవర్గం. ఒక్క నియోజకవర్గం మూడు జిల్లాలలో ఉంటుంది. ఇక చేరియాల పోతే అది రెవెన్యూ డివిజన్ ఓ దిక్కు, జిల్లా ఓ దిక్కు, నియోజకవర్గం ఓ దిక్కు. గిదా మీ క్లాసిఫికేషన్? ఖచ్చితంగా పునర్వ్యవస్థీకరణ వేయాల్సిందే జిల్లాల్ని. జిల్లాలను తీసేసే సాహసం చేయకపోవచ్చు వాళ్ళు, కానీ ఉన్న జిల్లాలను మీరు ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటా వేరు కదా. గవ్వి ఏమన్నా మీరు చేసిన తప్పులని సరిదిద్దుతామంటారు. అల్లునికో జిల్లా, బిడ్డకో జిల్లా, కొడుకో జిల్లా, అడిగినోనికో జిల్లా, అడిగినోనికో జిల్లా, ఇట్లా ఇష్టమైనట్టు మీ లక్కీ నెంబర్ కోసం 33 జిల్లాలు చేశారు. 3+3 = 6. కేసీఆర్ ఫిక్స్. కేసీఆర్ సార్కి అదేంటి లక్కీ నెంబర్ 6. ఆల్ 66666. సారు 6, కారు 16. ఇది మొత్తం తెలంగాణని చిన్న పోరాళ్ళ చేతుల పిచ్చోని చేతుల రాయేటట్టు అయిపోయింది. ఎన్ని ఆకాంక్షలతోటి చేతులు అప్పచెప్తే, మిగులు బడ్జెట్ తోటి రాష్ట్రాన్ని అప్పచెప్తే ఇలా అప్పుల కుప్పగా చేసి ఇంకా మళ్ళీ మొత్తం మాట్లాడతారు వీళ్ళంతా. నువ్వు ఇట్లా పోతున్నాయి ఇక సంగారెడ్డికి పోవాలి, మళ్ళీ జిల్లా మారుతారట అనే భయపడుతుంది మొత్తం. నాకు తెలిసి హరీష్ అన్న మంచి నిర్ణయం తీసుకు నువ్వే సంగారెడ్డికి పో సప్పుడేక. సిద్దిపేటలో కష్టమే, నువ్వు ఓడిపోయాలంటే నువ్వు తట్టుకోలేవు. నిజంగా చెప్తున్నావు, మీరు చాలా మంది నమ్మతలేరు. సిద్దిపేటలో హరీష్ అన్న తోపు అసలు ఆయన కొట్టేటోడే లేడని. అయిపోయింది. నెక్స్ట్ టైం హరీష్ రావు ఓడిపోతుంది 100%. నువ్వు ఇట్లా పోతున్నాయి సంగారెడ్డికి. ఇక ఇటు ఒక పని చేయి, ఇట్లా ట్రైన్ ఇట్లా సౌకర్యం వేసుకో. ట్రైన్ నువ్వే తెచ్చినావు కదా, మీతో అవుతుంది కదా. ట్రైన్లు తీసుకురావడం, రైల్వే ట్రాక్లు తీసుకురావడం, రైల్వే స్టేషన్లు వేయడం, అది కూడా ఎమ్మెల్యే పరిధిలో ఉండదంటే మొత్తం పిచ్చోలు అయిపోతారు జనాలంతా. కేంద్ర ప్రభుత్వం ఏముండదు, కేంద్ర మంత్రులతో కాని పనులు అంటే ఈయనతో అయితే మంత్రి ఒక ఎమ్మెల్యేనే
సిద్దిపేట ఎమ్మెల్యే మాత్రం ఆయన సొంతంగా తీసుకున్నట్టుగా చేసినట్టుగా ఈయన సొంత జాగానే ఇచ్చినట్టుగా రైతులందరూ జాగాలు త్యాగాలు చేసారు. ప్రాజెక్టుల కోసం రైతులు జాగాలు త్యాగాలు చేసారు. నువ్వు సొంతంగా చేసింది ఏముంది? నువ్వు ఏడు జాగా కోల్పోయినావు చెప్పు నాకు. ఏ ప్రాజెక్టులైనా భూమి కోల్పోయినావా? ఏ రైల్వే ట్రాక్లైనా భూమి కోల్పోయినావా? కవితగా చెప్తున్నట్టు ఆ ట్రిపుల్ అదేదో ట్రిపుల్ ఆర్ వస్తుందని ఆడేమన్నా కోల్పోతున్నావా? మరి నువ్వు ఏడేం కోల్పోవు, ప్రజలే అన్ని కోల్పోవాలి. అంతకంటే ముందు మనం మంచిగా బతకలేదట సిద్దిపేటలో. ఇప్పుడు తలెత్తుకునేటట్టు చేసిన సిద్దిపేటలో లేడు కానీ పోతే మంచోళ్ళు అంటున్నాను. అంతకంటే ముందు మంచోళ్ళం కదా. జిల్లా చేస్తుంది, కలెక్టరేట్ కట్టింది, జిల్లా ఆసుపత్రి నీళ్ళెలా మునుగుతుంది కలెక్టరేట్, ఆసుపత్రి పూర్తి కాదు. జిల్లా ఎలక్ట్రిసిటీ ఎస్సీ ఆఫీసు, ఆర్ఎంపీ ఆఫీసు, పంచాయతీరాజ్ ఆఫీసు, ఇరిగేషన్ ఆఫీసు, అన్ని ఆఫీసులు కట్టించి జిల్లా తీసేస్తాను. వాడు ముఖ్యమంత్రి పెట్టుకొని వాడు జిల్లాను తీసేస్తా అంటున్నాను. ఇది మీ సంస్కారం, ఇది మీ ఆలోచన. ఏడు అనక ముందుకే ఆయన ఇజ్జత్ తీసుకుంటుండు. సరే, ఆయన గురించి ఎక్కువసేపు మాట్లాడు కూడా వేస్టే. అబ్బో అబ్బా జనాలు మొత్తం నవ్వుకుంటారు. హరీష్ అన్న అనవసరంగా ఆయనకి ఎవరు చెప్తున్నారేమో ఈ సబ్జెక్ట్ అంతా. కానీ సో మొత్తానికి అయితే సిద్దిపేట ప్రజలందరూ ఏ మాగంలో పడకూరి ఈయన మాటలు పట్టుకొని జిల్లాని ఏడికి తీసేస్తే మనం ఎవరు మూకోము. అంత తప్పుడు ప్రచారం అది. అశాస్త్రీయంగా కొన్ని లెక్కాపత్రం లేకుండా ఇష్టమైన కొన్ని కలిపారు కాబట్టి అవిటిని మాత్రమే తీసేస్తారు.